రేపు పట్టణం నుండి ఒక వ్యక్తిని పిలిపించబోతున్నాను. తనకి నీ పొలాన్ని చూపించి అమ్మేస్తాను. తక్కువ ధరకైనా సరే ఏమాత్రం వెనకాడను. ఎలా ఆపుతావో చూస్తాను. ఈ పట్నం అబ్బాయికి ఎలా బుద్ధి చెప్తానంటే, పొలం కొనుక్కునే ఆలోచన కాదు, మళ్ళీ గ్రామంలోకి వచ్చే ఆలోచన కూడా రాకూడదు. అసలు ఇదే ముర్రా బాబు. జీపీఎస్ కూడా పనిచేయడం లేదు. రోడ్డు మీద ఇన్ని గుంటలు ఉన్నాయేంటి? ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. మీరు బాగానే ఉన్నారా? నేను డాక్టర్ని, నేను చూస్తాను. ఆగండి. ఐఎమ్ సో సారీ. ఎక్కడికి వెళ్ళిపోయింది? మేడం, మ్యామ్. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎవరి కారుని గుద్దాను? ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మేడం, మేడం మీరు బాగానే ఉన్నారా? సరే, దెబ్బలేం తగలేదు కదా? ఈ కారు ఇది అంటే మా పొలాన్ని కొనడానికి పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి ఇతనే అయి ఉంటాడా? లేదు, ఇతన్ని మా పొలం దగ్గరికి కూడా అస్సలు వెళ్ళనివ్వకూడదు. ఈ సైకిల్ ఏంటి రోడ్డు మొదలు పెట్టారేంటి? రోడ్డు మధ్యలో సైకిల్ పెట్టి ఎక్కడికి వెళ్ళారు? ఓ హలో, తలుపు తీయండి. నా కారులోకి ఎందుకు వెళ్ళారు? బయటికి రండి. అయ్యో, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నా కారులోకి ఎందుకు వచ్చావు? అరే ఏం చేస్తున్నావు? నా కారు పాడైపోతుంది. అయ్యో, ఏయ్ ఆగు. అయ్యో నీకు అర్థం కావట్లేదా? ముందు డోర్ తీయమంటుంటే. అయ్యో లాక్ తీ ముందు. నిన్ను ఆగు. కార్తాళాలు. అమ్మాయి, నా కార్తాళాలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఆగు. నా కార్తాళాలు ఇవ్వు. మాకు సంబంధించింది ఏది కూడా ఎదుటి వాళ్ళకి దక్కనివ్వం. తిరిగి వెళ్ళిపోండి సిటీ బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
వావ్, భలే వెల్కమ్ దొరికింది నాకు ఈ ఊళ్ళోకి. అమ్మా, నెమ్మదిగా నెమ్మదిగా. ఏమైంది తల్లి? మళ్ళీ ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళొస్తున్నావా? అవునమ్మా, మన పొలం కోసం నేను యుద్ధం చేసేస్తున్నాను. ఎక్కడా? ఇదిగో చూడు నేనేం గెలిచాను. మన పొలం తీసుకోవడానికి వచ్చిన ఆ సిటీ బాబు కారు తాళాలు దొంగతనం చేసి తీసుకొచ్చేసాను. అయ్యో, ఇవెందుకు తెచ్చావు? ఏం చేసినా మన మంచికే అమ్మా. వాడు కారు లేకుండా మన పొలం వైపుకి అస్సలు రాలేడు. నీకొకటి తెలుసా అమ్మా, ఒక్క క్షణం నా ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చేసాయి. కానీ నేను రైతు బిడ్డని కదా, నాగలి తిప్పడం వచ్చు, సమస్యని కూడా. గట్టిగా ఆ తాళాలు లాగేసుకున్నాను. ఇప్పుడు ఆ పట్నం బాబు ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సిందే. తను వెనక్కి ఎలా వెళ్ళగలడు? ఎడ్ల బండి మీద వెళ్తాడా? తను కారు తాళాలు నువ్వు తీసుకొచ్చేస్తే దీనివల్ల ఏదైనా సమస్య వస్తుందేమో అని నాకెందుకో చాలా భయంగా ఉంది తల్లి. భయం నాకు కూడా ఉందమ్మా, కానీ ఏం పర్వాలేదు. ఈ పొలం నాకు మరో తల్లి. దాన్ని ఎలా దూరం చేసుకోగలను? అమ్మా, ఏం చేయాలని ఆలోచించాల్సిన పని నాది, నీది కాదు. ఇప్పుడు నువ్వు ముందు భోజనం చేయి. నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదని నాకు తెలుసమ్మా. రామ్మా, తిందాం. అమ్మా, అమ్మా, ఏమైంది? ఇదిగో ఇదిగో నీళ్ళు తాగమ్మా. ఏమైంది తల్లి? అమ్మా, నీకు పొడిగా ఉన్న రొట్టె తింటే దగ్గొస్తుంది కదా? అయ్యో లేదు, అలాంటిదేం లేదు. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు తెలీదా? నా ఆస్తమా మందులు వస్తాయని. డబ్బులతో నువ్వు ఇంట్లో ఏం ఉండవు కదా? అయ్యా, అలాంటిదేమీ లేదు. ఇందులో నీ ప్రేమ అనే నెయ్యిని పూసావు కదా, అది కూడా నిండుగా. నీ ప్రేమతో పాటు నీకు నచ్చిన పప్పు కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఈ రోజు నేను నీకు పప్పు వండి పెడతాను, అది కూడా మంచి రొట్టెలతో. అవునా? నీకు ఎక్కడైనా ఏమైనా లాటరీ రాబోతుందా ఏంటి? అదంతా నాకు వదిలే. ఈ సిటీ బాబు మా పొలం వరకు అసలు ఎలా వచ్చాడు? తనకి మా పొలం అస్సలు దక్కనివ్వకూడదు.